హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షార్ట్ కట్ గురు. ఈ వీడియోలో నేను మీకు సి లాంగ్వేజ్ చెప్పబోతున్నా. సి లాంగ్వేజ్ అంటే ఈ వీడియో మీకు అసలు ఎవరికి యూజ్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ వచ్చింది, జస్ట్ కొంత ఒక మొత్తం సి ప్రోగ్రామ్ మొత్తం మీరు మళ్ళీ రివైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంటర్వ్యూ కోసం లేదా మీకు ఒక ఎగ్జామ్ కోసం మీరు సి లాంగ్వేజ్ మొత్తం ఒకసారి రివైజ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ అన్నమాట. మీకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదే అసలు ఫస్ట్ అసలు మీకు వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, లేదా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో లైట్ గా ఐడియా ఉంది, కానీ ఒకసారి సి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూద్దాము అనుకున్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్. ఫస్ట్ టైం నేర్చుకుందాం అనుకుంటున్నాము, మాకు అన్ని కావాలి అంటే అయినా కూడా మీరు చూస్తే అసలు మీకు అసలు ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సి లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకునే ముందు మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకో తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి. ఇలా ఇద్దరు మనుషులు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి అంటే వీళ్ళిద్దరికి ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎయిదర్ ఇట్ కెన్ బి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళిద్దరికి ఏదో ఒక లాంగ్వేజ్ వస్తేనే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోగలరు. ఎయిదర్ ఇట్ కెన్ బి సైన్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, నోటితో మాట్లాడుకునే భాష కాదు, సైన్ లాంగ్వేజ్ వచ్చినా సరే ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డివైస్ ని తీసుకుందాం. ఓకే, ఒక సిపియూ అనుకోండి. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు, ఎలాగా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిపియూ తీసుకున్నాం. ఈ సిపియూ తో ఈ మనిషి మాట్లాడాలి అంటే, ఈ వ్యక్తి ఈ సిపియూతో మాట్లాడాలి అంటే ఈ సిపి లాంగ్వేజ్ ఈ మనిషికి వచ్చి ఉండాలి. ఈ సిపియూకి వచ్చిన లాంగ్వేజ్ మనిషికి వస్తేనే సిపియూతో మాట్లాడగలడు. సిపియూతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మనం ఏదైనా కంప్యూటర్లో ఏదైనా పని చేస్తున్నామో మరి సిపియూనే కదా చేయాలి. కంప్యూటర్లో కానీ ఏదైనా డివైస్ లో కానీ చేస్తున్నామంటే ప్రాసెసర్ తోనే ఆ వర్క్ అంతా చేస్తాము. సో ప్రాసెసర్ మనం చెప్పేది అర్థమైతేనే మనకు కావాల్సిన వర్క్ అనేది అవుతుంది, మనకు కావాల్సిన టాస్క్ అనేది అవుతుంది. సో ప్రాసెసర్ కి మన లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లేదా మనకి ప్రాసెసర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. రెండు జరగవు. మన లాంగ్వేజ్ ఎప్పటికి ప్రాసెసర్ కి రాదు, ప్రాసెసర్ లాంగ్వేజ్ మనకి ఎప్పటికీ రాదు. అయితే ప్రాసెసర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మనకి రాదని చెప్పేస్తున్నా. సరే, మనిషి చాలా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు కదా, లింగ్విస్టులు చాలా మంది ఉంటారు. మరి ప్రాసెసర్ లాంగ్వేజ్ ఎందుకు రాదు? ప్రాసెసర్ లాంగ్వేజ్ ఏంటి అంటే వన్స్ అండ్ జీరోస్ ఉంటాయి. బైనరీ లాంగ్వేజ్ అనమాట ప్రాసెసర్ది. వన్స్ అండ్ జీరోస్ అంటే అదేదో మళ్ళీ పెద్ద లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కోడ్ అనుకోండి, 10001000 ఇలా సమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదేదో మళ్ళీ ఇది స్పెషల్ లాంగ్వేజ్ అనుకోకండి, ఇది ఏమీ లేదు, చాలా సింపుల్. ఒక ప్రాసెసర్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, చాలా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్ కి 1 అంటే ఆన్ అని, 0 అంటే ఆఫ్ అని అర్థం. ఇది తెలుసు కదా. సో 1 అంటే ఆన్ అని అండ్ 0 అంటే ఆఫ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది ఈ కోడ్ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. 1010 ఇలా, ఇదే కాదు ఏదో ఒకటి. ఈ బైనరీ కోడ్ అనేది ఏంటంటే ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి అండ్ ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటికీ ఈ ప్రాసెసర్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. ఈ ఈ మనిషి నుంచి సిపియూ మాట్లాడుకోవడానికి మధ్యలో ఏంటంటే ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉంటుంది. అంటే చూడండి, ఒక మనిషి ఉన్నాడు, సిపియూతో మాట్లాడాలి. మనిషిది హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, మధ్యలో అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఒకటి ఉందండి. అసెంబ్లీ లాంగ్వేజ్. సిపియూది లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. మనిషిది హై లెవెల్ లాంగ్వేజ్, హ్యూమన్ అంటే హై. ఓకే, హెచ్హెచ్ అలా గుర్తుంచుకోండి. మధ్యలో అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంది అండ్ సిపియూకి లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చు. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే మధ్యలో అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంది. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో మన అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసమే ఈ అసెంబ్లీకి హై లెవెల్ కి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ గా పనిచేయడం కోసం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సైంటిస్టులు డిజైన్ చేశారు. ఓకే, ఇదనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇందుకు. ఇలా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఏంటి అంటే మన సి లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఓకే, ఈ సి లాంగ్వేజ్ ని ఎవరు డిజైన్ చేశారు అంటే డెన్నిస్ రిచ్. గుర్తుంచుకోండి ఈ పేరు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్.
డెన్నిస్ రిచ్ అనే వ్యక్తి సిహెచ్ ఇక్కడ డెన్నిస్ రిచ్ అనే వ్యక్తి సి లాంగ్వేజ్ ని డిజైన్ చేశారు. ఓకే, సి లాంగ్వేజ్ రావాలంటే మనకి సి లాంగ్వేజ్ రావాలి అంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతాము, ఇలాంటి విషయాలు మనకు తెలియాలి. ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, ఏమీ లేదు, చాలా సింపుల్. 1 సెకండ్. ప్రీ ప్రాసెసర్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మనం రాస్తాం కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నాం కదా. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని మనం రాస్తాం కదా. ఇదే అనమాట ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే. ఇక్కడ ఏంటి అంటే stdio లో std అంటే స్టాండర్డ్ అని, i అంటే ఇన్పుట్ అని, o అంటే అవుట్పుట్ అని, .h అంటే హెడర్ ఫైల్ అని అర్థం. ఎందుకు రాస్తున్నాం ఇది అంటే సి లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసినప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే మధ్యలో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవడం మధ్యలో కొన్ని ఫైల్స్ ని అంటే లైబ్రరీస్ ని వాళ్ళు డిజైన్ చేశారు. కొన్ని లైబ్రరీస్ ని వాళ్ళు డిజైన్ చేసి ఉంచారనమాట. ఆ లైబ్రరీలో ఈ stdio.h అనే హెడర్ ఫైల్ ని ఈ ప్రోగ్రామ్ కోసం ఇంక్లూడ్ చేయని మనం చెప్తున్నాం. ఈ లైన్ రాసామంటే దాని అర్థం అది. ఓకే, ఒక లైన్ లో ఇంత అర్థం ఉంది. వాళ్ళు రాసిన stdio.h అనే లైబ్రరీలో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని దీనికి ఇంక్లూడ్ చేయండి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి, మన స్టాండర్డ్ గా ఇన్పుట్ అవుట్పుట్ కోసం మనం ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ కోసం స్కాన్ఎఫ్ అండ్ అవుట్పుట్ కోసం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. వాటిని ఇంక్లూడ్ చేసుకో, ఆ ఫంక్షన్స్ ని అర్థం మనకు రాసేస్తున్నాం. కానీ అవి ప్రీ డిఫైన్డ్ అనమాట, యూజర్ డిఫైన్డ్ కాదు. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి. ప్రీ డిఫైన్డ్ అంటే ముందే సైంటిస్టులు దాన్ని డిఫైన్ చేసేసారు. ఓకే, యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవడం కోసం మనం డిజైన్ చేస్తాం, మనం డిఫైన్ చేస్తాం, దాన్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. ముందే సైంటిస్టులు రాసేసి ఉంచితే దాన్ని ప్రీ డిఫైన్డ్ అంటారు. ప్రీ అంటే ముందు. ఓకే, ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట. దీన్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాయిడ్ మెయిన్ అని రాస్తున్నాం నెక్స్ట్ లైన్. ఎప్పుడైనా మెయిన్ అంటే ఏంటి, ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏదైనా ఒక వర్క్ చేయడం కోసం ఈ ఫంక్షన్ లోపల ఒక ప్రోగ్రామ్ ని రాస్తాం. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఈ వాయిడ్ మెయిన్ రాయడం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు రాస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ప్రీ డిఫైన్డ్ అంటే ముందే డిజైన్ చేసేసారు మెయిన్ అనే ఫంక్షన్ ని. యూజర్ డిఫైన్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ చేయడం కోసం యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. సబ్ట్రాక్ట్ చేయడం కోసం సబ్ అని ఇంకో ఫంక్షన్ తయారు చేసుకోవచ్చు. అంటే యాడ్ కోసం ఎడిషన్ కోసం యాడ్ అని, సబ్ట్రాక్షన్ కోసం సబ్ అని అలా ఏం లేదు. మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మనం అర్థం అవడం కోసం ఎడిషన్ కోసం యాడ్ అని చెప్పి, సబ్ట్రాక్షన్ కోసం సబ్ అని చెప్పి రాస్తున్నాం. సబ్ అంటే సోప్ అనుకోకండి, సబ్ అనమాట, అంతే, SUB సబ్. అయితే ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనం కంపైలర్ కి అర్థం కాదు. నువ్వు చాలా ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు స్కూల్లో కాలేజ్ లో మనం ఎప్పుడు రాసుకునే ప్రోగ్రామ్స్ కోసం తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటుంది. కానీ రేపు పొద్దున్న వర్క్ చేస్తే దాని మీద చాలా ఫంక్షన్స్ అనేవి మనం రాస్తాం అనమాట. సో అన్ని ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్ కి ఫస్ట్ కంపైలర్ వెళ్ళాలి, ఏ ఫంక్షన్ నుంచి నేను కంపైలేషన్ స్టార్ట్ చేయాలి అనే విషయం కంపైలర్ తెలియడం కోసం ఈ మెయిన్ అనే ఫంక్షన్ ని రాస్తాం. సో ఈ మెయిన్ అని ఎక్కడైతే కనిపిస్తుందో ఫస్ట్ కంపైలర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మెయిన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని బట్టి నెక్స్ట్ ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి అని చెప్పి దానికి అర్థమవుతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, ఇదనమాట ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఎందుకు యూజ్ చేస్తాను చెప్పాను, వాయిడ్ మెయిన్ ఎందుకు రాస్తున్నాం చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏ అనేదాన్ని వేరియబుల్ అంటాను. ఏ అనేదాన్ని ఏమంటాము, వేరియబుల్ అంటాము. ఈ 10 అనే కాన్స్టెంట్ అంటాము. ఎందుకు ఏ అనేదాన్ని వేరియబుల్ ఎందుకు అంటామంటే ఇట్ వేరీస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 రాశాను, నెక్స్ట్ లైన్ ఏ ఈక్వల్ టు 20 రాస్తే అప్పటిదాకా 10 ఏ వాల్యూ 10 ఉండేది కాస్త నేను ఏ వాల్యూ 20 రాసి 20కి మారిపోతుంది, 30 రాసి 30కి మారిపోతుంది, ఎంత రాస్తే అంత మారిపోతుంది. సో ఈ ఏ అనేది వేరియబుల్ అనమాట, ఇట్ వేరీస్. మనం మారుస్తుంటే దానికి ఏ వాల్యూ కావాలంటే మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసేసుకుంటుంది. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ఈ ఏ అనేది అనమాట. ఇక్కడ ఏ అని రాసాం కానీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు.
ఈ ఈ వేరియబుల్ నేమ్స్ ని పెట్టడం, ఈ వేరియబుల్ నేమ్స్ ని మనం ఐడెంటిఫైయర్ అంటారు. ఐడెంటిఫైయర్ పేరు పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఐడెంటిఫైయర్స్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఒకటోటి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ మాత్రమే మనం ఒక వేరియబుల్ నేమ్ గా ఇచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఇద్దాం చూడండి, షార్ట్ కట్ గురు అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ కట్ గురు. ఓకే, ఇది ఒక వేరియబుల్ నేమ్. ఆల్ఫాబెట్స్ మాత్రమే ఇవ్వచ్చు లేదా నెంబర్స్ మాత్రమే ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే షార్ట్ కట్ 1 2 3. ఓకే, ఇలా ఒక వేరియబుల్ నేమ్ గా ఇచ్చుకోవచ్చు. లేదా అండర్ స్కోర్స్ యూస్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే షార్ట్ అండర్ స్కోర్ కట్ ఇలా ఇవ్వచ్చు. ఓకే, షార్ట్ అండర్ స్కోర్ కట్ ఇలా ఇవ్వచ్చు. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ అనేది either ఆల్ఫాబెట్ అవ్వాలి లేదా అండర్ స్కోర్ అవ్వాలి, నెంబర్ మాత్రం అవ్వకూడదు. సో ఎప్పుడు ఒక వేరియబుల్ నేమ్ ఓన్లీ నెంబర్ ఉండకూడదు, దాంతో పాటు నెంబర్ తో పాటు ఏదైనా అండర్ స్కోర్ ఉండాలి లేదా ఏదైనా ఆల్ఫాబెట్ ఏదో ఒకటి ఉండాలి. ఆల్ఫాబెట్ అనేది క్యాపిటల్ అవ్వచ్చు లేదా స్మాల్ అవ్వచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కీవర్డ్స్ ఎప్పుడు ఐడెంటిఫైయర్ నేమ్ గా ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్ గా ఎప్పుడు కీవర్డ్స్ పెట్టుకోకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా ప్రీ డిఫైన్డ్ అని చెప్పి. ప్రీ డిఫైన్డ్ గా ఒక 32 వర్డ్స్ ని 32 కీవర్డ్స్ ఉన్నాయన్నమాట సి లాంగ్వేజ్ లో. ఒక 32 వర్డ్స్ ని ఆల్రెడీ వాళ్ళు ముందే యూజ్ చేసేసారు. అంటే ఇప్పుడు డేటా టైప్స్, ఇంటూ, ఫ్లోట్. డేటా టైప్ అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను. ఇంటూ, ఫ్లోట్, మెయిన్, ఆటో, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. 32 కీవర్డ్స్ ఉంటాయి టోటల్ గా. ఆ 32 కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైర్ నేమ్స్ గా యూజ్ చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ డేటా టైప్స్ లో ఏంటంటే మనకి అసలు డేటా టైప్ ఎందుకు వాడతాము అనేది ఫస్ట్ తెలియాలి. డేటా టైప్ అనేది మనం ఎందుకు వాడుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూడండి ఇంట్ అని రాసాం అనుకోండి. ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూస్ అన్నమాట. దానికోసం ఒక 2 bytes or 4 bytes ఆఫ్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. 2 or 4 అని ఎందుకు అంటున్నానంటే 2 bytes or 4 bytes ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద కంపైలర్ అనమాట. కంపైలర్ కావాలంటే 2 bytes స్పేస్ అలొకేట్ చేయొచ్చు లేదా 4 bytes ఆఫ్ స్పేస్ అనే దాన్ని అలొకేట్ చేసుకోవచ్చు. 2 bytes అవ్వచ్చు లేదా 4 bytes ఏదైనా అవ్వచ్చు. అయితే ఎక్కువగా 4 bytes ఆఫ్ స్పేస్ అనేది జనరల్ గా అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకు అసలు మనం డేటా టైప్ ని ఎందుకు స్పెసిఫై చేయాలి, ఇలా ఇంట్ అని లేదా క్యార్ అని లేదా ఫ్లోట్ అని, ఇలా మనం డేటా టైప్ ని ఎందుకు స్పెసిఫై చేయాలి. ఎందుకు స్పెసిఫై చేస్తామంటే ఎంత స్పేస్ అలొకేట్ చేసుకోవాలి అనే విషయము కంపైలర్ కి అర్థం అవడం కోసం. మనం ఎంత స్పేస్ అలొకేట్ చేయాలో కంపైలర్ కి అర్థం అవ్వాలి. అండ్ మనం ఎలాంటి డేటా, ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఇస్తున్నాము అనే విషయం కూడా కంపైలర్ కి తెలియాలి. సో దానికోసం మనం ఇలా ఇస్తాం అనమాట. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఇంట్ ఏ అని చెప్పి డిక్లేర్ చేసి దాంట్లో 2.4 అని ఇచ్చాం అనుకోండి, చచ్చినా తీసుకోదు. ఓకే, సో మనం ఇంటీజర్ అని చెప్పి మనం డేటా టైప్ ని మనం డిక్లేర్ చేస్తున్నాము అంటే కేవలం ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. క్యార్ అంటే ఏంటి, క్యార్ అంటే క్యారెక్టర్స్ అనమాట. ఏ బి ఇలా క్యారెక్టర్స్, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ దాన్ని జనరల్ గా డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లోట్ అంటే డెసిమల్ ఉండే వాల్యూస్ అనమాట. 2.3, 4.6 ఇలా. నెక్స్ట్ ఇలా ఇంకా మళ్ళీ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ డేటా టైప్ అనేది ఒక స్పెసిఫిక్ టాపిక్ అనమాట. కావాలంటే మనం ఇంకో స్పెసిఫిక్ వీడియో చేసుకుని చూద్దాము. ఓకే, డేటా టైప్స్ అంటే ఇదే. నెక్స్ట్ మనకి అరేస్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అరేస్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ కి యూనియన్స్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అరే అంటే ఏంటి. అరే అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అంటే ఒకేలాంటి డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కొన్ని ఒక చోట మనం కలెక్ట్ చేయాలి అంటే మనం అరేస్ ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఆ 50 మెంబర్స్ యొక్క రోల్ నెంబర్స్ ని మీరు స్టోర్ చేయాలి. అంటే మీరు అనొచ్చు ఇంట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 ఇలా స్టోర్ చేసుకుంటా అనొచ్చు. దానివల్ల మనకి ఎంత టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా 50 నంబర్స్ రాయాలి. సో ఈ అంటే 50 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకుని రాసుకోవాలి. సో ఆ ఇష్యూ ఏమీ లేకుండా సింపుల్ గా ఈ అరేస్ తో ఎలా చేసుకోవచ్చు అంటే ఇంట్ ఏ ఆఫ్ 50 ఈక్వల్ టు అని చెప్పి ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి లోపల కావాల్సిన నెంబర్స్ అన్ని రాసుకుని, అంటే 1, 2, 3 ఇలా కామాతో సపరేట్ చేసుకుంటూ రాసుకుంటే
50 నెంబర్స్ అనేవి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. 50 కాదు అందుకని ఎక్కువ కావాలంటే అది కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 కావాలనుకోండి, 100 రాసుకుంటే 100 స్పేసెస్ అలొకేట్ అవుతాయి, 100 చేసుకోవచ్చు. అయితే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అంటే ఏంటి? ఇక్కడ నాకు ఓన్లీ రోల్ నెంబర్స్ అన్ని ఇంటిజర్ వాల్యూస్ వస్తున్నా. ఇప్పుడు రోల్ నెంబర్ అండ్ అలాగే వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఇస్తున్నాను అనుకోండి. ఓకే, మార్క్స్ కదా పర్సంటేజెస్ అనుకుందాం. సో పర్సంటేజెస్ అంటే ఏంటంటే 91.1 ఇలా ఉంటాయి కదా, 86.3 ఇలా ఉంటాయి కదా పర్సంటేజెస్ అనేవి. సో ఫ్లోట్ వాల్యూస్ కూడా వస్తున్నాయి, అంటే డెసిమల్స్ వస్తే ఫ్లోట్ కదా, సో ఫ్లోట్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. అలా వేరే డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఒకే చోట స్టోర్ చేసుకోవాలి అంటే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అయితే స్ట్రక్చర్స్ కి యూనియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రక్చర్స్ కి యూనియన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది స్టోరేజ్ అన్నమాట. అంటే ఇప్పుడు మెమరీ అలొకేషన్. స్ట్రక్చర్స్ లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యారెక్టర్ ని అండ్ అలాగే ఒక క్యారెక్టర్ వాల్యూని అండ్ అలాగే ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలనుకోండి. ఇంటీజర్ కి ఒక 4 బైట్స్ ఆఫ్ స్పేస్ అండ్ క్యారెక్టర్ కి 1 బైట్ ఆఫ్ స్పేస్, టోటల్ గా 5 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. అదే యూనియన్ దగ్గరకు వస్తే ఏంటంటే ఒక క్యారెక్టర్ ని అండ్ అలాగే ఒక ఇంటీజర్ ని తీసుకుంటే దీనికి 1 అండ్ దీనికి 4 కాబట్టి ఓవరాల్ గా కేవలం 4 బైట్స్ ఆఫ్ డేటా మాత్రమే అలొకేట్ అవుతుంది. సో ఒకసారి కేవలం ఒక డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్ ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. ఓకే, సో ఇదనమాట బేసిక్ డిఫరెన్స్. అండ్ అలాగే ఎక్కువగా మనం యూనియన్స్ యూజ్ చేయము, ఎక్కువగా మనం స్ట్రక్చర్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అరేస్ అంటే ఇది, స్ట్రక్చర్స్ అంటే ఇది, యూనియన్స్ అంటే ఇది. కాన్సెప్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అరేస్ అంటే ఏంటనేది. సో దానికోసం స్పెసిఫిక్ ఇంకో వీడియో చేసుకోవచ్చు, లేదా బ్రీఫ్ గా అయితే ఇదనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పాయింటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని స్టార్ మార్క్ చేద్దాం. స్టార్ ఎందుకు చేశానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, పాయింటర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇప్పటి వరకు C లో కవర్ అయిన అన్ని టాపిక్స్ మీకు బాగా అర్థమైతే పాయింటర్స్ బాగా అర్థమైతే C బాగా వచ్చినట్టు అనమాట. సో కొంచెం టఫ్ గా ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది, ఆడుకోవచ్చు పాయింటర్స్ వస్తే మనం C ని. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ A = 10 అని రాసా అండ్ B = 20 అని రాశాను. ఓకే, ఇంటి A = 10 అండ్ B = 20 అని రాయగానే కొంత స్పేస్ అనేది దీనికి 4 బైట్స్ ఆఫ్ స్పేస్ అలొకేట్ అవుతుంది అండ్ B కోసం ఒక 4 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఇది A, ఇది B కోసం. ఇక్కడ 10 అనేది స్టోర్ అవుతుంది, ఇక్కడ 20 అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్పేస్ కి ఒక ఇంటీజర్ వాల్యూ అడ్రస్ గా ఉంటుంది. సమ్ ర్యాండమ్ నంబర్ తీసుకుందాం, 2304 అనేది దీని అడ్రస్ అనుకుందాం. అండ్ దీనికి ఒక 2608 అని అనుకుందాం. ఓకే, అడ్రస్ అనేది మనకు తెలియదు, కంపైలర్ ఇచ్చుకుంటుంది. సో మనకి పెద్ద ఇక్కడ ఇష్యూ కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఏని మీ పేరు అనుకోండి అండ్ 10 అనేది మీ ఇంట్లో ఉండే నెంబర్స్ అనుకోండి. మీ ఇంట్లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఏదైనా ఒక లెటర్ ఇవ్వాలి అంటే లెటర్ మీద 2A అని రాస్తే సరిపోదు. ఓకే, 2A అని రాస్తే సరిపోదు. అండ్ అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పినా సరిపోదు. ఏం కావాలి? పోస్ట్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది మీ గురించి? మీ ఇంటి అడ్రస్ అనేది తెలుస్తుంది. సో ఈ అడ్రస్ తో డీల్ చేసేదే పాయింటర్ అన్నమాట. ఓకే, పాయింటర్ అంటే ఏంటంటే ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ తో డీల్ చేస్తుంది. సో పాయింటర్ అంటే అది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఏం డిక్లేర్ చేయాలి, ఏం ఇనిషియలైజ్ చేయాలి? డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఇందాక నుంచి మీకు చెప్తుంది ఇంట్ A = 10. ఎప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏదో అలా వచ్చేస్తుంది. ఓకే, ఇంట్ A = 10 తీసుకున్నాం, బాగుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ A అని రాసి ఆపేసాం అనుకోండి, ఏని మనం డిక్లేర్ చేసినట్టు. ఏని డిక్లేర్ చేస్తున్నామంటే ఇంట్ A అని అర్థం. అదే ఇంట్ A = 10 అని రాసాం అనుకోండి, ఈ 10 అనేది A లోకి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో డిక్లరేషన్ అంటే ఇది అండ్ ఇనిషియలైజేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైన్ అనేది ఎండ్ చేస్తున్నాము అని కంపైలర్ కి తెలియాలంటే మనం సెమీ కాలన్ అనేది పెట్టాలి. సెమీ కాలన్ పెడితే మనం లైన్ ని ఎండ్ చేస్తున్నాము అని చెప్పి కంపైలర్ కి తెలుస్తుంది. మీరు ప్రోగ్రామ్ రాయాలి అంటే #include void main రాసిన తర్వాత ఇలా
ఈ లైన్ ఆ సెమీకోలన్ నెక్స్ట్ ఇంకో లైన్ సెమీకోలన్ అలా రాయాలనే లేదు. లైన్ రాసి సెమీకోలన్ పెట్టి నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్ గా మీరు చివరి దాకా ఎన్ని రాసుకోవాలో రాసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. మీరు సెమీకోలన్ పెడుతున్నారు అంటే నెక్స్ట్ లైన్ ఆ లైన్ అక్కడతో అయిపోయింది ప్రాసెస్, నెక్స్ట్ వెళ్ళు అని చెప్పి కంపెనీలకు చెప్తున్నారని అర్థం. నెక్స్ట్ లైన్ అనేది రాయాలని లేదు, మనకి క్లియర్ గా ఈజీగా మనకు అర్థం అవడం, మన కన్వీనియన్స్ కోసం అలా రాసుకుంటాం అన్నమాట. యా, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేషన్స్. ఆపరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 = 3. ఇది ఒక ఆపరేషన్ అన్నమాట. ఇందులో ఈ 1 అనేది దాన్ని ఏమంటాము అంటే ఆపరాండ్ అంటాము. అండ్ ఈ ప్లస్ ని గాని ఈ ఈక్వల్ ని గాని వీటిని ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. ఓకే, ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేసి ఏదైనా ఆపరాండ్ మీద మనం ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తే దాన్ని ఆపరేషన్ అంటారు. ఓకే, వీటి గురించి క్లియర్ గా చెప్తాను చూడండి. ఆపరేషన్స్ మనకి మ్యాథ్స్ సైన్స్ అనేవి మనకి జనరల్ గా తెలిసినవే, ఎప్పుడు వాడేవే. మనం జనరల్ గా మ్యాథ్స్ లో ప్లస్ మైనస్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ కోసం దీంట్లో స్టార్ ని యూజ్ చేస్తాం మనం. స్టార్ డివైడెడ్ బై మాడ్యులస్. మాడ్యులస్ అనేది ఎప్పుడు వాడతాము అంటే డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ వాల్యూ కావాలి అన్నప్పుడు మనం మాడ్యులస్ యూజ్ చేస్తాం. అండ్ ఈ సింబల్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం, స్లాష్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కోషంట్ వాల్యూ కావాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఈక్వల్ టు ఇది కూడా ఒక ఆపరేటర్ అన్నమాట. ఈక్వల్ టు అనేది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఏ = 10 అని రాశాను అనుకోండి, ఈ 10 అనేది ఏ లోకి అసైన్ చేస్తున్నాను. ఏ అనే 10 లోకి ఏ అనే వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం. రైట్ నుంచి లెఫ్ట్ కి అసైన్ అవుతుంది అనమాట సిలో. ఓకే, ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. బాగుంది. అయితే ఇవి మనకి ఇప్పటి వరకు తెలిసిన ఆపరేటర్స్. ఓకే, మనకి తెలియనివి ఏంటంటే కొత్తవి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఈ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఏ = 10 అనుకోండి. ఓకే, ఏ ప్లస్ ప్లస్ రాశారు అనుకోండి, ఏమవుతుందంటే ఏ = a+1 అని అర్థం అనమాట. ఏ = a+1 అని అర్థం. సో అప్పుడు ఏ వాల్యూ 11 అవుతుంది. అండ్ అలాగే ఏ = 10 సేమ్. ఏ మైనస్ మైనస్ రాస్తే ఏ = a-1 అని అర్థం. అండ్ అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందంటే 9 అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ బై 1, మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ బై 1. +1 అవుతుంది, ఏ మైనస్ మైనస్ రాస్తే -1 అవుతుంది. అంతే, 1 మాత్రమే, ఒక వాల్యూ మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఇలా 2 ఉన్నాయన్నమాట. పోస్ట్ అంటే ఏంటి, ప్రీ అంటే ఏంటి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంట్ లేదా పోస్ట్ డిక్రిమెంట్ అంటే తర్వాత చెయ్యి, తర్వాత అని అర్థం. ఓకే, పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే ముందు, దేని ముందు దేని తర్వాత. ఓకే, దేని ముందు దేని తర్వాత. పోస్ట్ అంటే తర్వాత అన్నాం, ప్రీ అంటే ముందు అన్నాం. దేని ముందు దేని తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మనం ++a అని రాస్తే ఇది పోస్ట్ అన్నమాట. ఫస్ట్ ఈ ++a ఇంక్రిమెంట్ అయిపోయి తర్వాత జరిగే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అదే గనక ప్రీలోకి వచ్చేసరికి a++ అని రాస్తాం. ప్రీ అంటే తర్వాత కదా, సారీ ముందు, సారీ ఇది. ఓకే, a++ అండ్ ++a ఇదన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే తర్వాత అంటే ఒక ప్రాసెస్ ఏదైనా చేస్తున్నాము అంటే ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది వాల్యూని. ఇదేంటంటే ప్రాసెస్ అవ్వక ముందే వాల్యూని ఇంక్రిమెంట్ చేసి తర్వాత ఆ ప్రాసెస్ ఏంటో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ కండిషన్ అన్నమాట. ఇఫ్ ఎల్స్. ఇఫ్ అని చెప్పి ఇందులో ఒక కండిషన్ రాస్తాం అండ్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. ఎల్స్ కి కండిషన్ ఏముండదు,
దీనికి కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చూద్దాం. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని రాసాం అనుకోండి, ఏలో 10 ఇచ్చాం అండ్ బిలో ఒక 12 ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, అవునా కాదా? కాదు. సో ఎల్స్ లో ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. అర్థమైందా? అదే అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ అయితే ఎల్స్ లోకి వస్తుంది. ఒకవేళ ఆ స్టేట్మెంట్ రైట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఏ ఈజ్ లెస్ దాన్ బి ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు ఏంటంటే 10 ఈజ్ లెస్ దాన్ 12. యా, ఇట్స్ ట్రూ. ట్రూ కాబట్టి ఏంటంటే ఇఫ్ లో ఉండే స్టేట్మెంట్స్ మాత్రమే రన్ అవుతాయి అండ్ అవి రన్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, ఎల్స్ లోకి ఇంకా వెళ్ళదు. అదే కనుక ఒకవేళ ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి రాసుకుంటే అది ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోకి వెళ్ళదు, డైరెక్ట్ గా ఎల్స్ లో ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇది. నెక్స్ట్ లూపింగ్ అని చూద్దాం. ఈ కండిషన్ లో ఇప్పుడు ఇఫ్ లో మళ్ళీ రకాలు ఉంటాయి. నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి, లాడర్ ఇఫ్ అని చెప్పి అలా ఉన్నాయి. అది మళ్ళీ పెద్ద కాన్సెప్ట్. సింపుల్ గా ఇఫ్ ఎల్స్ అంటే అదనమాట. నెక్స్ట్ లూప్స్. లూప్స్ అంటే ఏంటి? రిపిటేటింగ్ గా ఒక ప్రాసెస్ ని మళ్ళీ మళ్ళీ చేయాలనుకోండి, అప్పుడు మనం లూప్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, రిపిటేటింగ్ గా ఒకే ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఒక కండిషన్ ఉన్నంత వరకు మనం ఒకే పనిని తిప్పి 10 సార్లు చేయాలనుకోండి, 10 కాదు కొన్నిసార్లు చేయాలనుకోండి, అప్పుడు మనం లూప్స్ ని యూజ్ చేస్తాం. అంటే లూప్ అంటే ఏంటంటే రిపిటేటింగ్ సేమ్ ప్రాసెస్ వైల్ వి సాటిస్ఫై ద కండిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. వైల్ అని చెప్పి ఒక కండిషన్ రాసుకుంటాం, లోపల కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. ఇంతే, సింపుల్ అయిపోయింది అంతే. వైల్ లో ఒక కండిషన్ రాస్తాం, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈ వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు స్పెసిఫిక్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక టెర్మినేటింగ్ స్టేట్మెంట్ ని రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 రాసాం అనుకోండి. ఓకే, ఈ కండిషన్ ఏంటంటే ఏ 9 అయ్యేంత వరకు ఈ ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ మనం రన్ చేయమంటున్నాం. స్టార్టింగ్ ఇనిషియల్ గా మనం ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాము, వైల్ ఏ ఈక్వల్ టు 9. ఇది కంపారిజన్ అనమాట. కంపేర్ చేసుకునేటప్పుడు ఇలా డబుల్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. ఓకే, కంపేర్ చేస్తున్నాం అంటే ఏ ఈక్వల్ టు 9 అయ్యేంత వరకు ఈ వైల్ లో ఉండే స్టేట్మెంట్స్ మనం రన్ చేయమని చెప్తున్నాం. దీనికి టెర్మినేటింగ్ స్టేట్మెంట్ ఎప్పుడు అయిపోతుంది? ఇది ఏ 9 అయినప్పుడు అవుతుంది. ఏ 9 అవ్వాలంటే ఏం చేయాలి? ఏ ఈక్వల్ టు ఏ -1 అవ్వాలి. అంటే దానికోసం ఏ మైనస్ మైనస్ అని రాసాం అనుకోండి, సో అప్పుడు ఒక స్టెప్ తర్వాత అయిపోతుంది. అదే ఒకవేళ ఏ 1 వరకు అవ్వాలనుకోండి, అప్పుడు కూడా ఏ మైనస్ రాస్తే ఈ ప్రాసెస్ అనేది ఒక కొన్ని టైమ్స్ అనేది రన్ అవుతుంది. ఏ 1 ఎప్పుడు అవుతుందో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనం వైల్ లూప్ రాసుకున్నప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్లకుండా చూడాలి. సో ఒక టెర్మినేటింగ్ స్టేట్మెంట్ మనం రాసుకోవాలి. అండ్ వైల్ లాగే డూ వైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. వైల్ లాగే డూ వైల్ అని ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటో చూద్దాం. డూ వైల్ ఎలా ఉంటుందంటే డూ అని చెప్పి స్టేట్మెంట్స్ రాస్తాం, నెక్స్ట్ వైల్ రాస్తాం, వైల్ లో కండిషన్ రాస్తాం. ఇంతే, సేమ్ ఇందాక అలాగే డూ అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం, వైల్ అని చెప్పి కండిషన్ రాస్తాం. ఇది దానికి దీనికి వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ డిఫరెన్స్, డూ అని రాయగానే ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ రన్ అయిపోయి తర్వాత కండిషన్ చెక్ చేస్తాయి. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇంకోసారి రన్ అవుతుంది. కానీ వైల్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఆ తర్వాత లోపల ఉన్న రన్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక్కసారి కండిషన్ ఫాల్స్ అయినా కూడా అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. కానీ వైల్ లో అలా కాదు. కండిషన్ ఒక్కసారి ఫాల్స్ అయినా సరే అక్కడతో ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఇంకా లోపలికి కాదు, డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇదన్నమాట వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్. నెక్స్ట్ ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి ఫర్ లూప్ అన్నమాట. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, బేసికల్ గా ఇలా ఉంటుంది అనమాట సింటాక్స్. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, కర్లీ బ్రేసెస్, స్టేట్మెంట్స్. ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందంటే ఇనిషియలైజేషన్ అంటే ఫర్ ఐ ఈక్వల్ టు 10 అని రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఫర్ ఐ ఈక్వల్ టు 0 అని రాశాను అనుకోండి. కండిషన్ వచ్చేసి రాదు ఎందుకు, ఐ ఈక్వల్ టు సమ్ 0 రాశాను. ఓకే,
ఐ లెస్ దాన్ 10 రాశాను. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ రాశాను అనుకోండి. ఓకే, ఫర్ ఇనిషియలైజ్ చేశాను, ఒక కండిషన్ ఇచ్చాను. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేశాను. లోపల కొన్ని స్టేట్మెంట్స్ రాసుకున్నాం. స్టేట్మెంట్స్ ఏవో రాసుకోవచ్చు, మనం ఇచ్చిన టాస్క్ ని బట్టి, చేయాల్సిన టాస్క్ ని బట్టి స్టేట్మెంట్స్ అనేది రాసుకుంటాం. ఓకే, ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు 0. కండిషన్ చెక్ చేస్తుంది. 0 is less than 10. అవునా కాదా? ఎస్, ట్రూ అయితే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయ్యి ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 1 is less than 10. ట్రూ, ఇలా అన్నమాట. ఓకే, వన్ ఈజ్ లెస్ దాన్ 10. ట్రూ అయ్యాక మళ్ళీ స్టేట్మెంట్స్, మళ్ళీ ఇక్కడికి, తర్వాత మళ్ళీ ఇక్కడికి. ఈ ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో ఇంకా స్టేట్మెంట్స్ రన్ అవ్వవు, కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది మ్యాటర్. ఓకే, వైల్ కి డూ డిఫరెన్స్ ఏంటో చూసాం. లూప్ లో ఫర్ అంటే ఎలా రాస్తామో చూసాం. ఓకే, వైల్ ఎలా రాస్తామో చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ చూద్దాం. సో ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే మనం ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అదేంటి, ఇందాక లూపింగ్ కూడా ఇదే చెప్పారు కదా. అంటే ఎస్, లూపింగ్ కూడా అంతే, మళ్ళీ మళ్ళీ ఒకే ప్రాసెస్ చేయాలి అంటే లూప్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఫంక్షన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. మరి ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, ఎప్పుడు ఫంక్షన్స్ వాడాలి అండ్ ఎప్పుడు లూప్స్ వాడాలి? లూప్స్ అనేవి ఎప్పుడు వాడతామంటే మనకు ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మాత్రమే ఆ ప్రాసెస్ ని మళ్ళీ తిప్పి 10 సార్లు చేయాలి, కొన్నిసార్లు చేయాలి అంటే మనం లూప్స్ యూజ్ చేస్తాం. అలా కండిషన్ ఏమీ లేదు, నేను పెద్ద ప్రోగ్రామ్ రాసుకుంటా, అందులో నాకు ఒక 10 సార్లు ఎడిషన్ ఒక ప్రాసెస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ గా రాశాను, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు పక్కన రాశాను కానీ ఇంకో కొన్ని ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తా, ఇంకో కొత్త నెంబర్లు ఇస్తా, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తా, మళ్ళీ కొన్ని నెంబర్లు ఇస్తా, వేరే నెంబర్లు ఇస్తా. అలా 10 సార్లు ఒకే ప్రాసెస్ తిప్పి కొన్నిసార్లు చేస్తాను అని అనుకున్నప్పుడు మనం ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. అయితే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వాయిడ్ సబ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని రాశాను. ఈ ఇంట్ ఏ లేదా ఇంట్ బి వీటిని ఏమంటాము అంటే ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ అంటాం. ఓకే, వీటిని పారామీటర్స్ అంటారనమాట. వీటిని పారామీటర్స్ అంటాం. అయితే ఈ ఇందులోకి వాల్యూస్ ఏమొస్తాయి అంటే, ఇప్పుడు ఇక్కడికి ఈ పారామీటర్స్ కోసం ఫస్ట్ మనం ఏం చెప్పాం, స్టార్టింగ్ లో మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తామని చెప్పాను. కంపైలర్ ఫస్ట్ మెయిన్ దగ్గరికి వెళ్ళడం కోసం మెయిన్ దగ్గరకు వచ్చింది. మెయిన్ లో ఏం రాసామంటే సబ్ 3,4 అని రాసాము. సో ఈ 3 అనేది ఇంటి ఏ లోకి అండ్ ఈ 4 అనేది ఇంటి బి లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏ ప్లేస్ లో 3 ఉంది, బి ప్లేస్ లో 4 ఉంది. సో సి ఈజ్ ఈక్వల్ టు 3 - 4 అది ప్రింట్ చేయమంటున్నాం. 3 - 4 అంతా -1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 7,8 రాసాం. సేమ్ 7 అనేది ఇంటి ఏ లోకి అండ్ 8 అనేది ఇంటి బి లోకి వెళ్ళిపోతుంది. 7 - 8 కూడా -1. నెక్స్ట్ 8,6 ఏ లోకి వెళ్ళిపోతుంది, ఈ 6 అనేది బి లోకి వెళ్ళిపోతుంది. సో సి ఈక్వల్ టు 8 - 6. 8 - 6 అంతా 2. ఇదన్నమాట అవుట్పుట్. ఇలా వస్తుంది. ఫంక్షన్స్ లో మళ్ళీ ఇంకా రిటర్న్ టైప్ అని చెప్పి అలా రకాలు ఉన్నాయి. ఇంకా కొంత కాన్సెప్ట్ అయితే ఉంటుంది సిలో. బేసిక్ గా సి ప్రోగ్రామ్ అంటే ఒక బేసిక్ ఐడియా అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా చూసారంటే మీకు పక్కగా వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. సో వీడియోని లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడు నాలెడ్జ్ ఒక్కళ్ళే ఉంచుకోకూడదు, 10 మందికి నాలెడ్జ్ షేర్ చేయాలి. సో ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అలా ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ ఉండి నేను ఇంకా కొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా మంది నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను వీడియో అనేది కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.